సినిమాలు చేస్తాం కాకపోతే మనదైనా నేను దేశభక్తి పాటలు ఎందుకు పెట్టేవాడిని అంటే కూర్చోబెట్టి ఎవరన్నా వేరే రకాల పాటలు నీకు తెలిసి అన్న నాకు అప్పుడు అది మా చిన్నప్పుడు అది సినిమాలు కూడా నాకు అర్థం కావన్నప్పుడు ఎందుకు చేయనంటే దేశభక్తి పెంచకపోతే ఇది మన దేశం. ఎందుకంటే కొద్దిమందికైనా హక్కు గ్రామంలో, మీ గ్రామంలో 5 మందికైనా హక్కు, మనందరికీ లేదా? అందరికి దారిలో వస్తా ఉంటే నువ్వు రాకూడదు అంటారు. నాకేం వాళ్ళు ఎవరన్నా వాళ్ళ అవినీతి, వాళ్ళకి భయం, ఎక్కడ ప్రశ్నిస్తారు, ఎక్కడ బహిర్గతం అయిపోద్ది వాళ్ళ అవినీతి అనేసి భయం. నాకు బేసిక్ గా సరదా కదా గొడవ పెట్టుకోవడం ఎవరితోటి, నాకేం సరదా, నా సినిమాలు చేసుకోవచ్చు వదిలేసి. నేనేమనుకున్నానంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరందరూ ఇలా రోడ్ల మీదకి వచ్చి మీరు చైతన్యం, మీరు ఒక మార్పు కావాలని కోరుకు నాకేముంటుంది? ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు, నాకేం డబ్బులు ఇస్తావా? లేదు నువ్వు డబ్బులు ఇస్తే నాకేం వస్తుంది కొత్తగా జీవితం? నేను నా పొట్టకు ఎంత తింటావు, ఎంతే తింటాం, ఎన్ని కార్లు తిరుగుతావు? 10 కార్లు తిరగలేక 10 కార్లు ఉన్నాయి. కానీ అందుకే నాకు అలాంటివి కాదు. నాకేముందంటే మన స్వాతంత్రం కోసం చాలా మంది చాలా ప్రాణత్యాగాలు చేశారు. నాకు వాళ్ళందరినీ చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, మనం ఎందుకు ఎంతో కొంత బాధ్యతగా బతకాలి కదా మనం, ఈ ఉద్దేశంతో పెట్టుకొని నేను ఖాళీగా కూర్చునే కంటే కూడా మన పని మనం చేద్దాం. అందుకని దేశభక్తి పాటలు ఎందుకు పెట్టామంటే మన దేశం మన కోసం ఇంతమంది త్యాగం చేశారు, అది నేను బతికాను. అది ఒక్క నిమిషం బతికాను నేను. జనసేన పెట్టడం నాకు సరదా కాదు, నేను చాలా బాధ్యతగా పెట్టా. కానీ అందరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే, ఒకటి ఇలా వచ్చి ఎలా వస్తాడు, ఇంత డబ్బు సంపాదించుకొని ఏదో నాకేమన్నా అధికారం. నిజంగా ఇప్పుడు నువ్వు ఇంత ప్రేమతో మాట్లాడదు, మీరు అందరు ఇంత ప్రేమతో కూర్చున్నారు, విను. అలా కాదు, అదే సమాజంలో మార్పు దాని గురించి కదా. నాకు అది చాలు. నాకు నిజంగా ఇప్పుడు నిజంగా ఎవరికైనా ఓడిపోతే ఏమనిపిస్తుంది, భయం వస్తుంది కదా. కాదు, నాకేమో నా ఓడిపోయిన అసలు ఓడిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మార్పు వచ్చే వరకు నా ప్రయాణం అట్లాగే ఉంటుంది. అందుకని నేను ఎందుకు ఆగానంటే, మీరు అక్కడి నుంచి నడిచి వస్తే ప్రతి చోట ఇలా ఆగి మాట్లాడాలంటే, కానీ ఇంత డిసిప్లిన్ అందరూ ఉండరు కాబట్టి, ఇంత పద్ధతిగా ఉండరు కాబట్టి నేను ఆగను. ఒకటి నువ్వు చెప్పు, మీరు గబ్బు చేయొద్దు, మీరు సీఎం చేయాలి కదా, మీ అమ్మ నా చదువు మీకు బైక్ కావాలి, అమ్మ నేను బైక్ తీసుకుని నేను చచ్చిపోతాను, నాకు మొబైల్ కూడా చచ్చిపోతుంటావు. ఏం బెదిరించక్కర్లా, అమ్మ నాన్న కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకోమని చెప్పు. ఈరోజు వాళ్ళు ఇప్పుడు నేను కులాల గురించి ఎందుకు మాట్లాడంటే, మనం అందరూ అన్ని ఫ్రెండ్స్ రాయా బయట బయట అబ్దుల్ ఖాదర్ అంటే ఇది దాన్ని పెట్టాలి. ఓకే 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 విను. ఇది ఎందుకంటే నేను ఒక సభలో మాట్లాడుతా ఒక కథ చెప్పాను. అదేంటంటే చిన్నప్పుడు నెల్లూరులో నేను తెలుసుగా దర్గా మీద చదువుకున్నాను. అక్కడ 3 కాళ్ళ ముదస్సులని కథ ఉండేది. ఆడేంటంటే ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద బైక్ లేదు, నేను ఎక్కడ గొంతు మీరు, ఒక పెద్ద ఆయన ఒక 3 కాళ్ళు అంటే 2 కాళ్ళ మీద నడవలేక కర్ర పట్టుకుని నడిచే ఆయన ఇలా రోడ్డు మీద కూర్చొని విను, ఇలా రోడ్డు మీద కూర్చొని ఇలాంటి ఒకటితోటి తవ్వుతున్నాడంట. తవ్వుతా ఉంటే చిన్న మామిడి టెంక పట్టుకొని వేస్తున్నాడు. అంటే రాజు వేటకెళ్తా ఉన్నాడు. రాజు ఇల్లు అడుగుతా ఉన్నాడు, అరే ముసలోడా ఈ మామిడి టెంక నాటితే చెట్టు వచ్చేస్తుంది, దాని కాయలు తినేద్దాం, అంతకాలం బతుకుంటామని కోరిక నీకంటే, లేదయ్యా నా మనోడు తరం కోసం అని చెప్పాను. జనసేన ఎందుకు ఉందంటే, నేను నా కోసం నాకేదో అద్భుతాలు జరుగుతున్నాయి నమ్మట్లా. మీరు సీఎం అంటే నేను సీఎం అయిపోయిన కళలు, కానీ నాకేం వస్తుంది సీఎం అండి, నాకేం కాదు. కానీ మీ జీవితంలో మనోడు ఉన్నాడు, రేపు ఎంత నాన్న వయసు నీకు? 17. తనకి ఇంకో 10 తనకేమో వాళ్ళు ఏదో తన కాళ్ళ మీద తనకు నేర్చుకున్న విద్య దాని మీద ఒకటి వస్తే దాని మీద కూర్చోబెట్టి అదని సంపాదించుకుంటే రేపొద్దున తన పిల్లలు బాగుండి తన దేశంకి ఏదైనా చేయగలిగితే నాకు అది చాలు. అంతకుమించి నాకు వేరే కోరిక ఏం లేదు. కాకపోతే ఇది ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, ప్రతి ఒక్కళ్ళు మనం వాడేసుకునే వాళ్ళు తప్ప ఇచ్చేవాళ్ళు అందుకని నమ్మరు. అందుకని అలాగే అబ్దుల్ ఖాదర్ గారు కూడా చెప్తా ఉన్నా, నేను మతం మీరు చెప్పండి అబ్దుల్ ఖాదర్ గారు, నేను ఏ రోజు కూడా వచ్చేటప్పుడు నా సభను ఆశిస్తాను ఎప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చూసింటారు చాలా సార్లు. దేనికి అంటే
మన దేశంలో అన్ని మతాలకి సమానమైన విలువ ఉంది ఇక్కడ. అది హిందూ గాని ముస్లిం, భిన్నత్వంలో ఏకత్వం. దానికోసం ఒకసారి ఏమైపోతుంది, ఇప్పుడు మస్జిదుల మీద గొడవలు జరిగిన, మస్జిదుల మీద అపవిత్రం చేశారు, మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇందాక మనకి నయ్యం మాట్లాడుతూ ఉన్నాడు, ఇందాక నయ్యం మనకి తిప్పవరపాడు దగ్గర అన్న కొట్టారని అంటే కూర్చొని మనకి ఎప్పుడు ఆ మతాలు కులాలు పిచ్చి మనందరం ఒకటేలాగా భావిస్తాం. కాకపోతే అన్నిటికీ సమానంగా మరి దేవాలయాల మీద దాడులు చేస్తే మనం దాని మీద మాట్లాడాలి, అంతేగాని కూర్చోబెట్టి నాకు ఆ భయాలు లేవు. నాకు అబ్దుల్ ఖాదర్ గారిని మీకు చెప్తున్నాను, మిమ్మల్ని కూర్చోబెట్టిన మనస్ఫూర్తిగా నా భావం చెప్పడానికి చెప్పాను, మనస్ఫూర్తిగా నమ్మండి మీరు. ఎందుకంటే నాకు సబ్కా మాలిక్ ఏకని ఎందుకు మాట్లాడతారంటే మనందరి మార్గాలు ఒకటి కాదు, విభిన్నమని. అది వెంగళూరు చూస్తూ మా మిస్సెస్ నన్ను నిలబెట్టి మీరు వస్తున్నప్పటికి వెంటనే మీ దగ్గర పెరిగించాను, మిమ్మల్ని కలవాలి సార్. మా మిస్సెస్ రమ్మని చెప్పండి మేడం, మా మిస్సెస్ నిలబెట్టి ఇక్కడ మాట్లాడిపోవాలి, బండి సైడ్ పెట్టేసి ఇదే రమ్మని చెప్పండి. ఇది నమస్కారం ఉన్నాయి మొత్తం మాట్లాడుకుని చెప్పండి. లేదు వ్యూవర్స్ పెట్టాను మా మీటింగ్. అవును, మగ్గాల్లో నీళ్ళు వచ్చింది. లేదు, నేను ఇది ఒక్క రోజులో నాకు అయ్యేది కాదు. నేను రోడ్ సైడ్ లో ఉన్నాయా? సరే ఒకసారి నువ్వు ముందు నాకు చూపించి నాకు ఉందా? ఓకే, నాకేం లేదు, మీరు ఒకటే పెట్టండి. మిమ్మల్ని ఎవరన్నా భయపెట్టి మిమ్మల్ని దాడులు చేస్తా ఉంటే ఒకటి చెప్పండి, బాబు మీకు మేము ఎలా ఉన్నాం, మీరు అలాంటి వాళ్ళే, మీరు భయపెడితే మేము దేనికి ఎవరైనా దాడులు చేస్తానంటే ఎంతమంది మీరు ఒకళ్ళు వస్తే 10 మంది అలా నుంచోండి, ఏం చేయాలి నుంచో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.